హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్. అల్లుకున్న బంధం 43తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. శ్రావణిని వదిలి వెళ్ళాక ఇంతవరకు కిరణ్ ఫోన్ చేయకపోవడంతో శ్రావణి శాంత కంగారు పడుతూ కూర్చున్నారు. శ్రావణి చేసిన కిరణ్ ఫోన్ ముందంతా ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడు లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో అర్థం కాక కాసేపు ఆగి మళ్ళీ చేద్దామని ఇద్దరు ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. హరిగారు కిరణ్ ఫోన్ చేసినప్పుడే రేఖా గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తారు. ఆవిడ ఐషు లోపలికి వెళ్ళాక వస్తారు. ఒకవైపు శివ్ బాధగా నుంచొని ఉండడం, ఇంకోవైపు హరిగారు కిరణ్ కూడా టెన్షన్గా ఉండడం చూసి నార్మల్ డెలివరీ అవుతుంది కదా, ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతారు ఆవిడ. కిరణ్ జరిగింది చెప్పగానే రేఖా గారు షాక్తో కూర్చుండిపోతారు. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, అంతా బాగానే ఉంటుంది అని కిరణ్ అంటాడు. ఈలోపు కిరణ్ ఫోన్ మోగడంతో అది శ్రావణి నుంచి అవడంతో ఇంకా తప్పక ఫోన్ లిఫ్ట్ చేసి, శ్రావణి, ఐషుకి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చాం, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి కట్ చేస్తాడు. శివ్ డోర్ కానుకొని అలాగే నిలబడ్డాడు. ఒక్కొక్క నిమిషం గడుస్తుంటే శివ్కి భయం వేస్తుంది. ఎందుకు బుజ్జి ఇలా చేసావు? ఒక్కసారి కూడా నువ్వున్న సిచ్యువేషన్ ఆలోచించలేదు. ఇప్పుడు చూడు ఎలాంటి సిచ్యువేషన్లో అందరినీ పడేశావు. నువ్వా పిల్లలా అనే పరిస్థితి తెచ్చావు. అసలు అలా ఎలా ఒకరిని చూస్ చేసుకోగలను నేను? నీ మీద చాలా కోపంగా ఉంది బుజ్జి. నీకేమైనా అయితే నేను బతకలేను బుజ్జి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. హరిగారు ఇందాక ఐషు శివ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని ముగ్గురు అన్నది గుర్తుకు రాగానే శివ్ దగ్గరికి వచ్చి శివ్ భుజం మీద చెయ్యి వేస్తారు. శివ్ ఆయన వైపు చూడగానే ఇందాక ముగ్గురు అంటున్నారు అంటే ట్విన్స్నా అని అడుగుతారు. ఆ మాట విన్న కిరణ్ కూడా నిజమే, ఐషు కారులో కూడా పిల్లలు అంది, ఆ టైంలో అది అంత పట్టించుకోలేదు అని అంటాడు. శివ్ భారంగా ఊపిరి పీల్చుకొని అవును అని చెబుతాడు. ఐషు ట్విన్స్ అని ఎవరికీ చెప్పను, సర్ప్రైజ్ ఇస్తాను అందరికీ అని చెప్పలేదు. నాకు కూడా చెప్పకూడదు అనుకుంది, కానీ నేను స్కానింగ్ రూమ్కి వెళ్తాను కదా, తెలిసిపోతుందని చెప్పింది. ఇప్పుడు ఇలా చేసి అందరికీ ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చింది అంటాడు శివ్. ఏమీ కాదు శివ్, అంతా బాగానే ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు అని హరిగారు అంటారు. ఇంతలో నర్సు వచ్చి, సార్, మేడం గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది, అది రిమూవ్ చేసేయాలి, దానికి మీ పర్మిషన్ కావాలి అని అడుగుతుంది. శివ్ వెంటనే సైన్ చేసి ఇచ్చేస్తాడు. గర్భసంచి డ్యామేజ్ అయిందంటే పిల్లలు ఎలా ఉన్నారో అని డౌట్ వస్తుంది శివ్కి. నర్సుని కిరణ్ అడుగుతున్నా మేడం వచ్చి చెబుతారు అని వెళ్ళిపోతుంది. ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది అందరికీ. శివ్ కారులో నుంచి దూకడం గుర్తుకు రాగానే శివ్ షర్ట్ హ్యాండ్స్ పైకి అని చూస్తాడు. అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు చూసి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందు పద అంటాడు కిరణ్. అవి చిన్నవే, వదిలేయరా అంటాడు శివ్. శివ్ అక్కడి నుంచి కదలడు అని అర్థమై సిస్టర్ని ఫస్ట్ ఎయిడ్ కిట్ తెమ్మని అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఒక అరగంటకి మేరీ గారు బయటికి వస్తారు. శివ్ కంగారుగా చూస్తుంటే ఆపరేషన్ చేశాం, తల్లి బిడ్డలు బాగున్నారు అని చెబుతారు ఆవిడ. ఆ మాట వినగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోతుంది శివ్కి. అప్పుడు కొంచెం స్థిమిత పడతాడు. ఐశ్వర్యనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మత్తు ఇచ్చేదాకా. ఐశ్వర్య గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది, అది రిమూవ్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. రిమూవ్ చేసే ముందు ఐశ్వర్య మిమ్మల్ని అడగమంది అని చెబుతారు. ప్రాబ్లం అయితే తీసేయించుకోక నన్ను అడగమనడం ఏంటి అంటాడు శివ్. అంటే ఇంకా ఫ్యూచర్లో మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు కదా, అందుకే తను ఒకసారి మీ ఒపీనియన్ తీసుకోమని చెప్పింది. శివ్కి ఆ మాట వినగానే కోపం పెరిగిపోయింది. మెంటల్, నీకంటే నాకు ఇంకా పిల్లలు కావాలని చూస్తానా? ఈరోజు నీ మీద కోపం పెంచుకుంటూ పోతున్నావు, దీనికి పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది నీకు అనుకుంటూ కూర్చుంటాడు. ఐశ్వర్యకి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అడుగుతారు రేఖ. ప్రాబ్లం ఏమీ లేదు, తనకు తానే డాక్టర్గా ఇవాళ మారింది. అంత బాధలో కూడా ఎలా ఏం చేయాలని మమ్మల్ని గైడ్ చేసింది. కాకపోతే బాగా బ్లడ్ పోయింది, దానివల్ల కొంచెం వీక్ అవుతారు. ఒక 1 మంత్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు? పాప బాబు చాలా బాగున్నారు, ఒక 5 నిమిషాల్లో తీసుకువస్తారు. ఐశ్వర్యని చూడమంటే
ఫస్ట్ నా భర్త చూడాలి అంది. ఇప్పటి వరకు స్ట్రెస్ తీసుకుంది కదా, మత్తు వల్ల ఇప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళారు. ఒక 2 అవర్స్లో స్పృహ వస్తుంది. రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్ళండి. ఆవిడ చెప్పేదంతా సైలెంట్గా వింటూ కూర్చున్నాడు శివ్. ఇంతలో పిల్లల్ని తీసుకొని 2 నర్సులు వచ్చి శివ్ ముందు నుంచుంటారు. శివ్ లేచి నిలబడగానే ఇద్దరిని శివ్కి అందివ్వబోతారు. శివ్ వణికే చేతులతో ఇద్దరిని 2 చేతుల్లోకి తీసుకొని అలాగే గుండెకి హత్తుకుంటాడు. ఒక్క నిమిషం అలాగే ఉండిపోతాడు. తర్వాత ఇద్దరిని కళ్ళారా చూసుకొని, సారీ బంగారాలు, లాస్ట్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాం కదా, నాన్న జాగ్రత్తగా ఉండాల్సింది, కొంచెం అశ్రద్ధ చేశాను, నాన్నని క్షమించేయండి ఈ ఒక్కసారికి అని వాళ్ళని చూస్తూ మనసులో అనుకుంటాడు. తండ్రి మనసులో మాట అర్థమైనట్టుగా కళ్ళు తెరిచి వాళ్ళ నాన్నని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ వాళ్ళ నాన్న చేతి మీద చేతులు వేస్తారు. శివ్ ఇద్దరు స్మైల్ చేయడం చూసి ఇద్దరికీ నుదురు మీద ముద్దు పెట్టి కిరణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పటి వరకు శివ్ దగ్గరికి ఎవరూ రాలేదు. కాసేపు శివ్ బాధ తీరే వరకు ఆగండని కిరణ్ ఆపేస్తాడు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చూసి, ఇద్దరు నీ పోలికే శివ్ అంటారు. శివ్ చిన్నగా నవ్వుకుంటాడు. కిరణ్ బాబుని చేతిలోకి తీసుకోగానే పాపని రేఖా గారి చేతికిస్తాడు. అరే, ఇద్దరు డిటో నీ పోలికలే, ఒక్కరికన్నా నా చెల్లి పోలికలు రాలేదు అంటాడు కిరణ్. అప్పటి వరకు అక్కడే నిలబడిన మేరీ గారు కూడా పిల్లల్ని ఒకసారి చూసి వెళ్ళిపోతారు. నర్సు వచ్చి మేడంని రూమ్కి షిఫ్ట్ చేశామని చెప్పడంతో శివ్ ముందు వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఆక్సిజన్ మాస్క్తో, నుదుటిన స్టీరింగ్ వల్ల తగిలిన దెబ్బకి బ్యాండేజ్తో, ఒక చేతికి సిలైన్ బాటిల్ ఎక్కుతున్న నీడిల్తో మత్తుగా నిద్రపోతున్న ఐషుని చూసి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి పక్కనే కూర్చుంటాడు. కన్నా, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు నాతో అక్కడే ఉండొచ్చు, డెలివరీ అయ్యాక నడుచుకుంటూ వచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం ఉండదు అని ఐషు చెప్పిన మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఫోన్లో టెన్షన్ పడుతూ మాట్లాడిన మాటలు, కారు ఆ స్పీడ్లో డ్రైవ్ చేయాల్సి రావడం, ఆ టైంలో తను తీసుకున్న స్ట్రెస్ అంతా గుర్తుకు రాగానే, మీకింత టార్చర్ చూపించి ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కించిన ఒక్కొక్కరికి జీవితాంతం చావు వస్తే బాగుండు అనుకునేలా చేస్తాను బుజ్జి అనుకుంటూ పక్కనే గోడకొక పంచిస్తాడు. పిల్లల్ని తీసుకొని అందరూ లోపలికి రాగానే పిల్లలిద్దరినీ అక్కడే ఉన్న ఊయలలో వేస్తారు. శివ్ పిల్లల్ని ఒకసారి చూసి, అంకుల్ మీరిక్కడ ఉంటారా, నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అంటాడు శివ్. అది ఏ పనో అర్థమైన హరిగారు, మేమిక్కడ చూసుకుంటాం, నువ్వు వెళ్ళు శివ్ అంటారు. ఐషు నుదురు మీద ముద్దు పెట్టి పిల్లల దగ్గరికి వచ్చి, నాన్న 1 గంటలో వస్తారు, అమ్మ జాగ్రత్త అని చెబుతాడు. ఏదో అర్థమైనట్టుగా ఇద్దరు శివ్ వేలు పట్టుకుంటారు. శివ్ చిన్నగా నవ్వి, ఆంటీ జాగ్రత్త, బయట సెక్యూరిటీ ఉంది, మీకేం అవసరమైనా వాళ్ళకి చెప్పండి అని చెబుతాడు. అలాగే శివ్, మీ అంకుల్ ఉన్నారు కదా, మేము జాగ్రత్తగా ఉంటాం, మీరు వెళ్ళండి అంటారు రేఖ. శివ్ బయటికి వచ్చి రూమ్ దగ్గర ముగ్గురిని ఉంచి, అలర్ట్గా ఉండండి, ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్తాడు. కిరణ్ కారు తీయగానే శివ్ ఎక్కి కూర్చుంటాడు. ఈలోపు కిరణ్ శ్రావణికి ఫోన్ చేసి డెలివరీ అయ్యింది, నేను 1 గంటలో వస్తాను, అప్పుడు వద్దురు అని చెబుతాడు. శివ్ ఎక్కగానే కారు స్టార్ట్ చేస్తాడు. శివ్ సీటుకి తల ఆనించి సైలెంట్గా కూర్చుంటాడు. శివ్ అని పిలుస్తాడు కిరణ్. హా, ఐషు మీద బాగా కోపం ఉంది కదూ అని అడుగుతాడు కిరణ్. నార్మల్ డెలివరీతో బయటికి రావాల్సినది ఇప్పుడు చూడు, పొట్ట కోయించుకొని ఎలా పడుకుంది స్పృహ లేకుండా, అదంతా వదిలేస్తే ఆ కారు స్పీడ్ డ్రైవ్ ఊహించుకుంటే ఇప్పటికీ లైట్ షివర్ వస్తుంది. నాకు ఊహ వచ్చాక ఫస్ట్ టైం భయం వేసింది, వాడు కిడ్నాప్ చేసినా అంత భయం వేసేది కాదు కిరణ్, ప్రపంచంలో ఎక్కడ దాచినా పట్టుకునేవాడిని, కానీ యాక్సిడెంట్ చేయించాలని చూశాడు చూడు, ఒక్క నిమిషం ఏమరపాటైనా ముగ్గురు ప్రాణాలు మనకి దక్కేవి కాదు. ఐషుకి కార్ డ్రైవింగ్ బాగా వచ్చు కాబట్టి మన అదృష్టం బాగుండి మనకి దక్కారు. అసలు నువ్వు ఐషు ఇంట్లో లేదు అన్నప్పుడు నా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయిందిరా, ముందు వెనక ఆలోచించకుండా అలా ఎలా వచ్చేస్తుంది, కొంచెం కూడా ఆలోచన లేదు అంటాడు శివ్. ఆ విషయంలో నాకు కూడా కోపంగా ఉంది, కనీసం నేను వస్తున్నానని తెలుసు కదా, నాకన్నా ఫోన్ చేయొచ్చు కదా అంటాడు కిరణ్. ఆ ఆలోచన ఉంటే పరిస్థితి ఇంత దూరం ఎందుకు వస్తుంది, ఏదైనా కాసేపు టెన్షన్ పడినా నీ పుట్టినరోజున నీకు పిల్లల్ని గిఫ్ట్గా ఇచ్చింది, మా చెల్లిని క్షమించరా అంటాడు కిరణ్. నీ ఇలా టెన్షన్ పెట్టి గిఫ్ట్ ఇస్తే క్షమించాలా,
మీ అన్న చెల్లెళ్ళకి ఇంతకంటే గొప్పగా ఆలోచించడం రాదా? మరి అసలే బాగా భయపడింది. ఇప్పుడు నాకు తెలిసి మెలకువ వచ్చాక నిన్నెలా ఫేస్ చేయాలా అనే భయపడుతుంది. ఎక్కువ ఏడిపించకుండా కూల్ అయిపో బావా. ఆ భయం ముందుంటే ఇంతవరకు వచ్చేది కాదు అంటాడు శివ్. ఏదైనా నా అల్లుడు కోడల కోసమైనా మా చెల్లిని ఈసారికి క్షమించే. నీ చెల్లి జపం ఆపు ఇంకా, లేకపోతే నిన్నిక్కడే వదిలి నేను వెళ్తాను. వద్దులే, ఆ ఎదవలకి నేను కూడా 4 తగిలించాలి అంటాడు కిరణ్. ఇంతలో వాళ్ళు రావాల్సిన ప్లేస్ రావడంతో ఇద్దరూ లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి మైక్, సత్యం ఆల్రెడీ ఒక కోటింగ్ ఇచ్చి ఒక్కొక్కరిని కట్టేసి కూర్చోబెట్టారు. శివ్ లోపలికి రావడమే ఎదురుగా ఉన్న డ్రైవర్ని కాలితో ఒక్క తన్ను తంతాడు. వాడెగిరి అంత దూరం పడతాడు. అది చూసిన మిగిలిన ముగ్గురికి వణుకు స్టార్ట్ అవుతుంది. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, డబ్బుల కోసం యాక్సిడెంట్ చేసి చంపడమేంట్రా? ఒక ఆడదాని మీదకి బండిని ఎక్కించాలని చూసావు అని ఒక రాడ్ తీసుకొని 2 మోకాళ్ళ మీద తగిలేటట్టు ఒకే ఒక్క దెబ్బ వేస్తాడు. వాడు అరిచిన ఆ అరుపుకి మిగిలిన వాళ్ళకి చెమటలు పట్టాయి. అదే రాడ్తో మోకాళ్ళ కింద ఒక దెబ్బ వేస్తాడు. ఎన్ని ఎముకలు విరిగాయో తెలీదు. వాడి 2 మోకాలి చిప్పలు పగిలిపోయాయి. ఇంక జీవితంలో డ్రైవింగ్కి పనికిరావు ఆ కాళ్ళు. వాడి దగ్గర నుంచి రిచర్డ్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, నా మీద పగతో ఉన్నావా? నిన్న ఆ రోజు మీ నాన్న మొహం చూసి వదిలేశాను, కానీ నువ్వు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు అని వాడి కుడి చేయి పట్టుకొని వెనక్కి విరిచేస్తాడు. నన్ను వదిలే శివాంష్, ఇంకెప్పుడు మీకు కనిపించును అని కాళ్ళు పట్టుకుంటాడు. ఈ శివాంష్ ఒక్కసారి అవకాశం ఇస్తాడు, రెండోసారి ఛాన్స్ అస్సలు ఇవ్వడు. అది కూడా నా జోలి వస్తేనే సెకండ్ ఛాన్స్. కానీ మీరు నా ప్రాణాల జోలికి వచ్చారు. మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు? కడుపుతో ఉన్న ఆడదని కూడా చూడకుండా బాధ పెట్టారు అని రిచర్డ్ని కాళ్ళతో కుమ్మేస్తాడు. అప్పటికే మైక్ కొట్టిన దెబ్బలకు సగం హోనమైన ఒళ్ళు ఇప్పుడు శివ్ కొట్టే దెబ్బలకి బోన్స్ ఎక్కడెక్కడ విరుగుతున్నాయో కూడా తెలియడం లేదు. చెయ్యి ఎలాగూ పని చేయకుండా విరిచేశాడు. వాడిని కిరణ్కి అప్పగించి అతుల్ వైపు కదిలాడు శివ్. వీడినింక నేనేం కొట్టండ్రా అంటాడు కిరణ్. రిచర్డ్ అవతారం చూసి, డాక్టర్వి కదా, ఎక్కడేది పని చేయకపోతే వాడు జీవితాంతం వాడి పనులు కూడా వాడు చేసుకోలేడు, తెలుస్తుంది కదా, అవి ఇరగ్గొట్టు అంటాడు శివ్. ఆల్రెడీ నువ్వు ఇరగ్గొట్టావు, ఇంకేమీ అవసరం లేదనుకుంటా అని వాడిని ఒక్క తన్ను తంతాడు. వాడు స్పృహ తప్పుతాడు. అతుల్ దగ్గరికి వచ్చిన శివ్, నీకు నా గురించి తెలిసి కూడా ఇంత ధైర్యం చేశావంటే నీ ధైర్యం మెచ్చుకోవాలి. నీకు ఆ రోజే చెప్పాను కదా, ఎవరితో అన్నా పెట్టుకునేటప్పుడు ఆ మనిషి గురించి పూర్తిగా అంచనా వేసి పెట్టుకో అని. చంపకుండా ఆ రోజు వదిలేశానని ఇప్పుడు మళ్ళీ నా ప్రాణం జోలికి ఎందుకు వచ్చావురా అని వాడిని కింద పడేసి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఇన్నాళ్ళు కాళ్ళు మాత్రమే పని చేయలేదు, ఇప్పుడు చేతులు కూడా పని చేయవు నీకు అని ఆ 2 చేతులు పట్టుకొని వెనక్కి విరిచేస్తాడు. అరవడానికి కూడా ఓపిక లేక చిన్నగా మూలుగుతూ కిందకి ఒరిగిపోయాడు అతుల్. నిషా వైపు చూడగానే, శివాంష్, నన్ను క్షమించి వదిలేయ్ ప్లీజ్, నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, మీ జోలి రాను అని శివ్ కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వస్తుంది. శివ్ దూరం జరగగానే శివ్ వైపు చూసి, నీకు ఆడవాళ్ళని కొట్టడం ఇష్టం ఉండదు కదా శివ్, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలే అని అడుగుతుంది. శివ్ వెళ్ళి అక్కడే ఉన్న ఒక చైర్లో కూర్చోగానే, అమ్మ, శివ్ ఆడవాళ్ళ మీద చెయ్యి వేయడు, బతికిపోయాను అనుకుంటుంది. శివ్, నీకు ఆడవాళ్ళని కొట్టకూడదని సెంటిమెంట్ ఉందేమో, నాకు అస్సలు లేదు, దీన్ని నాకు వదిలేయ్ అంటాడు మైక్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను మైక్, నీ ఇష్టం అంటాడు శివ్. 5 నిమిషాలు ఎందుకు ఈ దెయ్యానికి, ఒక్క 2 నిమిషాలు చాలు అంటూ దీన్ని చేతితో తాకకూడదు అనుకుంటూ పక్కనున్న సన్న ఇనుప చువ్వ తీసుకొని దానితో పిచ్చ కొట్టుడు కొట్టడం మొదలు పెడతాడు మైక్. సర్రున దెబ్బ తగులుతూ ఉండడంతో ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడవడం మొదలుపెట్టింది. సత్యమంకుల్, ఇలాంటి దెయ్యాలకి తెలుగులో ఏవో పేర్లున్నాయి, అవేంటి అని అడుగుతాడు మైక్. తాటకి బాబు. హా, ఏమే తాటకి, నా సిస్ని అంత టెన్షన్ పెడతావా? కనీసం ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ట్రక్తో వేటాడతారా అంటూ కొట్టిన చోట కొట్టకుండా ఒళ్ళంతా వాతల పడేలా కొడతాడు. శివ్, దీనికి కూడా ఏదో ఒక పార్టీ విరిచేస్తే గొడవ వదిలిపోతుంది. నువ్వు విరుస్తావా, నన్ను విరిచేయమంటావా? వద్దు మైక్, ఇంకాపేయ్ అని సెక్యూరిటీని పిలిచి నిషాని అప్పగించి తన మెయిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి సెండ్ చేసి ఈ ప్రూఫ్స్తో పోలీసులకు అప్పగించండి అని చెబుతాడు. శివాంష్, ప్లీజ్ నన్ను పోలీసులకు అప్పగించొద్దు, నేను లండన్ వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అని అప్పటికే మైక్ కొట్టిన దెబ్బలకి మాట రాక
చిన్నగా అంటుంది. సెక్యూరిటీకి సైగ చేయగానే నిషాని ముగ్గురు కలిసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఏం ప్రూఫ్ శివ్? ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చేశావు కదా అని కిరణ్ అడుగుతాడు. ఇవి వేరురా. ఆ రోజు ఓన్లీ డ్రగ్స్ సంబంధించినవి మాత్రమే ఇచ్చాను. ఇది ఆడపిల్లల ట్రాఫికింగ్ సంబంధించిన ప్రూఫ్. వాట్? ఇది కూడా చేస్తుందా ఈ దెయ్యం అంటాడు మైక్. మాఫియాతో డీలింగ్స్ కదా, అన్నీ ఉంటాయి. ఇంకా జీవితాంతం జైల్లోనే ఉంటుంది. నువ్వు మాత్రం భలే లాగుతావు ఇలాంటివి అంటాడు మైక్. బాబు, చిన్నమ్మ ఎలా ఉన్నారు అడుగుతాడు సత్యం. మీ చిన్నమ్మకి డెలివరీ అయింది. ఇంకో న్యూస్ ఏంటో తెలుసా? వీళ్ళు మనకి చెప్పలేదు, ట్విన్స్ పుట్టారు అని చెబుతాడు కిరణ్. మైక్ వెంటనే శివ్ దగ్గరికి వెళ్ళి శివుని లేపి పైకెత్తి, కంగ్రాట్స్ శివ్, డబుల్ కంగ్రాట్స్ అంటాడు. ముందు దింపు మైక్. కిందకి దించి హక్ చేసుకొని, మాకిన్ని రోజులు చెప్పలేదు కదూ అని అంటాడు. హా, మిస్సిస్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పలేదు. అందుకే ఇవాళ మనందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోయింది అంటాడు శివ్. చిన్నయ్య, అయితే ప్రకాష్ బాబు అన్నట్టే అమ్మగారిని తీసుకొని వచ్చేశారు అంటాడు సత్యం ఆనందంగా. కిరణ్ బ్రో, సిస్ మీద చాలా కోపం ఉన్నట్టుంది శివ్కి అని చిన్నగా అంటాడు మైక్. జరిగిందంతా చెప్పగానే, బాబోయ్, సిస్ ఇంత ఫూలిష్గా ఎలా చేసింది? కోపం ఉండడం తప్పులేదులే అంటాడు మైక్. కిరణ్, నువ్వు సత్యం వెళ్ళి శ్రావణి వాళ్ళని తీసుకొని బుజ్జికి కావలసిన క్లోత్స్, బేబీస్కి పుట్టగానే కావలసినవి కొన్నది మీ చెల్లి శాంతమ్మకి తెలుసు, అవి తీసుకొని వచ్చేయండి. మరి వీళ్ళ ముగ్గురిని ఏం చేస్తున్నావు? సెక్యూరిటీ ఉన్నారుగా, వాళ్ళే తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర రోడ్ మీద పడేస్తారు. ఎవరన్నా చూసి హాస్పిటల్లో పడేస్తే బతుకుతారు, లేకపోతే చస్తారు. బతికినా ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకవలసిందే అని సెక్యూరిటీని పిలిచి ఏం చేయాలో చెప్పి అక్కడి నుంచి శివ్ బయటికి వస్తాడు. మైక్, నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి డ్రగ్ కలిపిన మెయిడ్ సంగతి చూడు. తర్వాత రోజీని తీసుకొనిరా హాస్పిటల్కి. ఆంటీకి ఎలాగూ ఇప్పుడే స్పృహ రాదు కదా అంటాడు శివ్. హా శివ్, రేపు మార్నింగ్ వరకు రాదు అన్నారు. కిరణ్ సత్యం వెళ్ళగానే శివ్ మైక్ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళగానే, శివ్, మీ అంకుల్ నీ బట్టలు తెచ్చారు, ముందు వెళ్ళి స్నానం చేసిరా అని చెబుతారు రేఖ. ఇంటికి వెళ్ళారా? లేదు, మన ఇంట్లో నీవి ఐషువి ఉన్నాయి కదా, అవి తెచ్చారు. పిల్లలకి డైపర్స్ కావాలని వెళ్ళారు, అలా బట్టలు తెప్పించాను. ఆ వెధవల్ని ఏదో చేసి ఉంటావుగా, ఫ్రెష్ అవ్వకుండా పిల్లల దగ్గరికి ఎందుకు అని అంటారు రేఖ. ఓకే ఆంటీ అని వాష్రూమ్కి వెళ్తాడు శివ్. అంటే ఇప్పుడు నేను బేబీస్ని పట్టుకోకూడదుగా అని నీరసంగా అంటాడు మైక్. అంతేగా మైక్. పోనీలే, చూడొచ్చు కదా ఆంటీ అని అడుగుతాడు. హా, చూడు అని రేఖా గారు అనగానే మైక్ ఊయల దగ్గరికి వచ్చి చూడగానే, ఓ మై గాడ్, శివులానే ఉన్నారు కదా ఆంటీ అంటాడు. హా మైక్, అంతా శివ్ పోలికలే. ఓకే ఆంటీ, నేను అర్జెంటుగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నా అల్లుడు కోడల్ని ఎత్తుకోవాలి అని శివ్కి చెప్పండి ఆంటీ, నేను 1 అవర్లో వస్తాను అని పరుగులాంటి నడకతో వెళ్ళిపోతాడు. మైక్ ఉంటే సందడి సందడి అని నవ్వుకుంటారు రేఖ. శివ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇద్దరూ లేచి చూస్తూ ఉంటారు. శివ్ ఇద్దరిని ఎత్తుకొని పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని తన ఒడిలో ఇద్దరిని పడుకోబెట్టుకుంటాడు. హరిగారు శివ్కి జ్యూస్ గ్లాస్ ఇస్తారు. వద్దంకుల్, ఇప్పుడేమి అంటాడు. అలా అంటే ఎలా శివ్? సాయంత్రం 4 అయ్యింది, లంచ్ కూడా చేయలేదు, తాగు. ఇప్పుడు నువ్వు ముగ్గురిని చూసుకోవాలి అంటారు. ఐషు వైపు చూస్తూ జ్యూస్ తీసుకొని తాగుతాడు శివ్. ఇంతలో నెమ్మదిగా ఐషుకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరవగానే ఎదురుగా రేఖ కనిపించగానే చిన్నగా నవ్వి కళ్ళు పక్కకి తిప్పుతుంది. సోఫాలో పిల్లల్ని ఒడిలో పెట్టుకొని కూర్చున్న శివుని చూడగానే మొహంలో ప్రశాంతత వస్తుంది. కన్నా అని పిలుస్తుంది చిన్నగా. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఐషు పక్కన పడుకోబెడతాడు శివ్. రేఖ, హరిగారు, మేము అలా వెళ్ళి కాఫీ తాగి వస్తాము అని బయటికి వెళ్ళబోతారు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి. ఏమీ అక్కర్లేదు, ఉండండి ఆంటీ, ఇక్కడికే తెప్పిస్తాను అంటాడు. వాళ్ళెందుకు వెళ్తున్నారు తెలుసు కనుక. తన వైపు కూడా చూడకుండా ఉన్న పతిని చూసి కోపంగా ఉన్నాడు అని అర్థమయ్యింది ఐషుకి. పిల్లల్ని చూడగానే ఒత్తుగా ఉన్న జుట్టుతో తెలుపు పింక్ కలిపి మిక్స్ చేసిన రంగులో ముద్దుగా అచ్చం శివ్ పోలికలతో ఉన్న వాళ్ళని చూడగానే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఒక చేత్తోనే ఇద్దరినీ తడిమి, మీకు కూడా అమ్మ మీద కోపం ఉందా? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది కదా అని అంటుంది.
వెంటనే ఇద్దరు ఐషు వేలు పట్టుకుంటారు. మీ అమ్మ నాన్న ఐషు వాళ్ళు నీ మీద కోపంగా ఎందుకుంటారు అని హరిగారు అంటారు. శివ్ వెళ్ళి సోఫాలో కూర్చొని ముగ్గురిని చూస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాలకి ఇద్దరు ఆకలి వేసి రాగం అందుకుంటారు. ఆకలి వేస్తుంది వాళ్ళకి. పాలివ్వాలి ఐషు అంటారు రేఖ. హరిగారు బయటికి వెళ్ళగానే శివ్ కూడా వెళ్ళబోతుంటే కన్నా కొంచెం పైకి లేపవా అంటుంది. శివ్ వెళ్ళి బెడ్ అడ్జస్ట్ చేసి కొంచెం పైకి లేపి దిండు అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి వెళ్ళబోతుంటే శివ్ ఇద్దరు ఏడుస్తున్నారు కదా, ఇద్దరికీ ఒకేసారి పట్టించాలి. ఐషు ఇప్పుడు ఇద్దరిని పట్టుకోలేదు, ఇద్దరిని నేను పట్టుకోవడం కష్టం, నువ్వు హెల్ప్ చేయి అని రేఖ గారు అంటారు. నర్సుని పిలుస్తానా ఆంటీ అంటాడు శివ్. నర్సు వద్దు శివ్, దిష్టి తగులుతుంది, నువ్వు హెల్ప్ చేయి అని ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. పిల్లలిద్దరూ ఏడవడం స్టార్ట్ చేయడంతో ఇంక ఐషు ఎదురుగా కూర్చొని ఇద్దరిని చెరో చేత్తో ఎత్తుకొని ఫీడింగ్ చేయిస్తాడు. ఐషు శివునే చూస్తూ కన్నా సారీ, నాతో మాట్లాడవా? ఇందాక ఆపరేషన్కి ముందు బాగానే మాట్లాడావు కదా, నా కోసం క్షేమంగా బయటికి రా అని, మరి ఇప్పుడేమైంది అంటుంది. శివ్ ఏమీ మాట్లాడడు. కన్నా నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను కన్నా, ప్లీజ్ అని చిన్నగా అంటుంది. అప్పటికే పెయిన్ వస్తుండడంతో పిల్లలిద్దరూ కడుపు నిండా పాలు తాగి బొజ్జవడంతో వాళ్ళని పక్కనే ఉన్న ఉయ్యలలో వేసి వాళ్ళ మూతి తుడుస్తాడు. ఐషు అలా ఎక్కువసేపు ఉంటే పెయిన్ వస్తుందని మంచం మళ్ళీ అడ్జస్ట్ చేసి ఐషుని సరిగ్గా పడుకోబెట్టి వెళ్ళబోతుంటే శివ్ చేయి పట్టుకుంటుంది. కన్నా ప్లీజ్ మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నేను బతికి ఉండేందుకు, ఇంత కష్టపడి బతికి రావడం ఎందుకు, చచ్చిపోతే? శివ్ చూసిన చూపుకి మిగిలిన మాట నోట్లోనే ఆపేస్తుంది. అబ్బా, అసలే కోపంగా ఉంటే మళ్ళీ నేనేమి వాగుతున్నా? ఐషు ఈరోజు నీ టైం అస్సలు బాగోలేదు అని తిట్టుకుంటూ శివుని చూస్తుంది. ఎప్పుడు ప్రేమ తప్ప ఏమీ కనిపించిన ఆ కళ్ళల్లో కోపం బాధ కనిపిస్తుంటే సారీ కన్నా, ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు పనులు చేయను అంటుంది. నెమ్మదిగా ఐషు చేయి విడిపించుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఐషు శివునే చూస్తూ ఉంటుంది. శివ్ మాట్లాడకపోయేసరికి ఏడుపు తన్నుకొస్తోంది. ఒక పక్క పెయిన్, ఇంకో పక్క శివ్ మాట్లాడలేదు అని బాధ. శివుని పిలవబోయే లోపు డోరు తెరుచుకుంటుంది. శివ్ కోపాన్ని ఐషు పోగొట్టగలదా? శివ్ ఎక్కువసేపు ఐషు మీద కోపం చూపించగలడా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ అప్డేట్ కోసం ఆగాలి. కథ కొనసాగుతుంది. వాళ్ళిద్దరూ తన అమ్మా నాన్న అని ఐషు తృప్తి పడుతుంది. గత జన్మలో వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు తన బిడ్డలు కాబట్టి కథ కోసం లాజిక్ ఆలోచించండి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.